ఓం శ్రీ గురుభ్యో నమః. మణిద్వీప వర్ణన. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని వివిధ రూపాలుగా కొలుస్తారు. శ్రీచక్ర బిందు రూపిణి జగన్మాత శ్రీ లలితాంబిక అమ్మవారు నివాసం ఉండే పవిత్ర ప్రదేశమే మణిద్వీపం. 14 లోకాలు ఆమెలో కొలువై ఉంటాయి. యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి ఆలోచనలకు అనుగుణంగా మణిద్వీపం పుట్టింది. ఈ మణిద్వీపాన్ని గురించి వర్ణించాలంటే మానవ శక్తి సరిపోదు. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తారు. అందుకనే దేవీ భాగవతంలో మణిద్వీపం గురించిన వర్ణన ఉంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు. విష్ణువు నివసించే వైకుంఠం, శివుడు నివసించే కైలాసం కంటే అమ్మవారు నివసించే మణిద్వీపం అద్భుతంగా ఉంటుంది. అనంతమైన సంపద అక్కడ ఉంటుంది. అందుకనే మణిద్వీపం అని తలసినంత మాత్రమునే సకల దరిద్రాలు దరిదాపులకు చేరవని శాస్త్ర ప్రమాణం. తాము చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా, సిరి సంపదలతో ఇల్లు కలకలలాడాలన్నా మణిద్వీపాన్ని పారాయణం చేస్తూ ఉంటారు. అమ్మవారిని కీర్తిస్తూ చేసే మణిద్వీప పారాయణంతో వాస్తుదోషాలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి. సమస్త భువనాలకు అవతల ఉండే సర్వలోకమది. సకల లోకాలు ఆ సర్వలోక పరిధిలోనివే. అదే మణిద్వీపం. చుట్టూ అమృత సాగరం, సుధాజలాది తరంగాలు మణిద్వీప ప్రాకారాలను అభిషేకిస్తూ ఉంటాయి. వజ్ర వైడూర్య మణిరత్నాదులు కలిగిన తీరం అమ్మవారి శోభను తెలియజేస్తూ ఉంటుంది. మందార కుందాది పుష్పాల పరిమళాలు వీస్తూ ఉంటాయి. వేణు వీణానాదాలు మరోవైపు, మనోహరమైన నాట్య విన్యాసాలు ఇంకొక వైపు మణిద్వీప వైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. స్వర్ణ మణిమయ ఖచ్చితమైన మణిద్వీపంలోని చింతామణి గృహంలో శ్రీచక్రం మధ్యలో రక్త వస్త్రాలను, ఎరుపు రంగులో ఉన్న కస్తూరికాది లేపనాలను ధరించి మంగళకరమైన పర్యాంకంపై భువనేశ్వరి మాత భువనేశ్వరుడితో కలిసి అతని వామభాగంలో కొలువుదీరి ఉంటుంది. ఆవిడే ఆదిశక్తి. భువనేశ్వరిగా త్రిపుర సుందరిగా కొలువుదీరిన అమ్మవారి పర్యంకానికి బ్రహ్మ విష్ణు రుద్రులు ఈశ్వరుడు 4 కోళ్లుగా ఉంటారు. సదాశివుడు పలక రూపంలో ఉంటాడు. ఆమె కటాక్ష జనితాలై విజ్ఞానం, ఆనందం అనే నదులు, నవనిధులు, అష్టసిద్ధులు ప్రవహిస్తూ ఉంటాయి. సూర్యాగ్ని చంద్రులు ఆమెకు కన్నులుగా వెలుగొందుతూ ఉంటారు. కాళీ, కాత్యాయని, వారాహి, చాముండాది దేవతలు గణాధ్యక్షులుగా ఉంటారు. మహదాహంకారాదులు పంచభూతాలు కాలం ఆమె తత్వాలుగా చేతనాచేతనమైన సకల విశ్వాన్ని రక్షిస్తూ ఉండగా చిరునవ్వు ముఖంతో కారుణ్యపూరితమైన చూపులతో దర్శనమిస్తూ ఉంటుంది ఆదిశక్తి. అసాంకుశ వరదాభయ హస్తాలతో వర్ణనాతీత శారీరక కాంతులతో అలరారుతూ ఉండే ఆమెకు లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి మొదలైన కాంతులు సేవిస్తూ ఉంటాయి. అమ్మవారు కొలువై ఉన్న ఈ చింతామణి గృహం ప్రళయకాలంలో సంకుచితమై తిరిగి వర్ధిల్లుతూ ఉంటుంది. మణిద్వీపం చుట్టూ కాంస్యం, తామ్రం, సీసం, ఇత్తడి, పంచలోహాలు, పుష్యరాగం, పద్మరాగం, గోమేధికం, వజ్రం, వైడూర్యం, ఇంద్రనీలం, మరకతం, ప్రవాలం, మాణిక్యం మొదలైన ప్రాకారాలు ఉంటాయి. చింతామణి గృహం సూర్యకాంత, చంద్రకాంత మణులతో నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమె సంకల్పంతో ఈ చరాచర సృష్టి జరిగింది. మొదట నిరాకార, నిర్గుణ, నిష్కల స్థితి నుంచి సంకల్పం, శక్తి సంకల్పాల నుంచి చైతన్యం, దాని ద్వారా మనస్సు, బుద్ధి, శరీరాలు ఆవిర్భవించి సగుణమూర్తిగా భాషించాయి. శక్తి నుంచి శారీరక బలం, సౌభాగ్యాలు, చైతన్యం ద్వారా తెలివి, స్ఫూర్తి, ఎరుకలు వెలుగు చూశాయి. తర్వాత శుద్ధ చైతన్యమే శివశక్తులుగా వస్తు ప్రపంచమై అనంత సృష్టి వెలుగు చూసింది. ఈ అనంత శక్తిని శరీరంలో ఉంటే కుండలినిగా, వస్తువులలో విద్యుత్తుగా, లోకాలలో ఆకాశంగా వ్యవహరిస్తాము. నిజానికి మన దేహమే మణిద్వీపం. దేహంలోని హృదయం దహరాకాశం. ఆకాశం అంటే వెలుగు. విశిష్టమైన వెలుగే ప్రకాశం. అజ్ఞానపు చీకటిని తొలగించే జగన్మాత మన దేహంలో సూక్ష్మంగా ప్రకాశిస్తూ ఉంటుంది. తెలుసుకోగలిగితే ఆ మంత్రరూపిణి మన మనస్సులోనే కొలువై ఉన్నది. లోకం అంటే మనస్సు. మనస్సును దాని పరిమితులలో నిలిపి అమితమైన చైతన్యాన్ని కలిగించేది మంత్రం. మంత్రాన్ని నియమిత అంతరాలలో మననం చేయడం వలన అది మనల్ని కాపాడుతుంది. ఈ మణిద్వీపాన్ని తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణంలో యముడు, నైరుతిలో నిరుతి, పశ్చిమంలో వరుణుడు, వాయువ్యంలో వాయువు, ఉత్తరంలో కుబేరుడు, ఈశాన్యంలో రుద్రుడు వారి వారి పరివారాలతో నిలిచి అప్రమత్తులే రక్షిస్తూ ఉంటారు. అలా వైభోగ ప్రదాయిని అయిన అమ్మను సేవించిన వారికి
ప్రశాంతత, సంతృప్తి కలుగుతాయి. జీవిత ప్రయోజనాలు సిద్ధిస్తాయి. జీవన గమనంలో ఎదురయ్యే అడ్డంకులు, దిగులు, అనారోగ్యాలు, అకాల మరణాలు తొలగిపోతాయని వేదవ్యాసుడు పేర్కొన్నాడు. మణిద్వీపవాసిని అయిన అమ్మను సేవించి మనము ఆ ఫలితాన్ని పొందుదాము. హరి ఓం తత్సత్. స్వస్తి.